గురువుగారు, ఇప్పుడు మనం ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, లేదంటే ఎవరైనా మనకు ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెడుతూ ఉంటాం మన సాంప్రదాయం ప్రకారం. అవునమ్మా. మనం పెట్టుకుంటే ఉంగరం వేలుతోటి పెట్టుకోవాలి, లక్ష్మీదేవి మనకు వస్తుంది అని అంటారు. వేరే వాళ్ళకి పెట్టినప్పుడు బొట్టన వేలుతోటి పెట్టాలి అని అంటారు. అంటే ఈ ఫింగర్ తోటి ఎందుకు పెట్టొద్దు మరి? చెప్తా. ఇక్కడ ముఖ్యంగా దీంట్లో బొట్టు పెట్టడంలో కూడా చాలా ఆచారాలు ఉన్నాయమ్మా. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు బొట్టు పెట్టాలి. అవునండి. అవునా? కానీ నేను కొన్ని చోట్ల చూస్తుంటాను, ఆడవాళ్ళు మగవాళ్ళకు కూడా మగవాళ్ళకి పెడతారు, మగవాళ్ళకి మగవాళ్ళు పెడతారు, మగవాళ్ళకి ఆడవాళ్ళు పెడుతుంటారు. అవునండి. చాలా చోట్ల చూస్తుంటారు. ఇది దౌర్భాగ్యపు సంస్కృతి, ఒక దరిద్రమైనటువంటి సంస్కృతి అని చెప్తాను. ఎందుకు? మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం ఒక వివాహమైనటువంటి ఒక స్త్రీ కేవలం భర్తను తప్పితే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వచ్చినా సరే ఆయన పాదాలు ముట్టుకోవద్దనే చెప్తుంది శాస్త్రం. అవునా? అలాంటిది వేరే మగవాడికి బొట్టు ఎలా పెడుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఆడవాళ్ళకి మగవాళ్ళు బొట్టు పెట్టడం. అవునా? అవునండి. ఆడవాళ్ళకి మగవాళ్ళు బొట్టు పెట్టడం ఏంటి నాన్న? అసలు ఎవరికి పెడతారు? ఎవరికి పెడతారు? భార్యకి భర్త పెడతారు. మరి భర్తకి భార్య పెడతారు. బొట్టు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు భార్యలే అవ్వాలి. మరి అది కరెక్టా? కరెక్ట్ కాదండి. ఇంకోటి, మగవాళ్ళకి మగవాడు బొట్టు పెడుతుంటారు. అసలు మగవాడికి బొట్టు పెట్టే సంస్కృతే లేదు. ఎవరికి వాడు బొట్టు పెట్టుకోవడమే మగవాళ్ళు. వేరే వాళ్ళు బొట్టు పెట్టే సంస్కృతి లేదు. ఆడవాళ్ళు భార్య పెట్టవచ్చు, అంతేకాని వేరే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరు కూడాను వేరే మగవాడికి బొట్టు పెట్టేటువంటి సంస్కృతి అనేది అసలు లేదు. గురుగారు, మీరు తప్పుగా అనుకోకపోతే, ఇప్పుడు మనకు వేరే వాళ్ళకి పెట్టొద్దు అని అంటున్నారు కదా, చెల్ల అన్నలకి పెడుతుంది కదా, మరి అది కేవలం ఒక రాఖీ పండగ, ఇట్లాంటి పండగ రోజుల్లో మాత్రమే చెబుతారు. చెప్తా, అది కూడా చెప్తాను మీకు. అది కూడా ఒక పెద్ద ఇది ఉంది. అసలు రాఖీ పండుగ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది? మనదా? కాదండి. మన సౌత్ ఇండియాలో ఉందా? లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? నార్త్ ఇండియా నుండి వచ్చింది. అవునా? అవునండి. మరి రాఖీ కట్టమని ఎవరన్నా చెప్పారు అసలు శాస్త్రంలో? మన దాంట్లో లేదండి. రాఖీ పండుగ అంటే ఎప్పుడు? శ్రావణ పౌర్ణమి. అసలు అది రాఖీ పండుగని ఎవరు చెప్పారు? యమధర్మరాజు, ఆయన చెల్లెలెవరు? యమునా. అవునా? యమధర్మరాజుని భోజనానికి రమ్మని చెప్పి ప్రతిరోజు అడుగుతూ ఉన్నది యమునాదేవి అన్నని. రా భోజనానికి రా, మా ఇంటికి ఒక రోజు భోజనానికి రా అంటే ఈయనకి ఎప్పుడో ఒక రోజు కుదిరింది. ఆ రోజు వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. భోజనం చేసిన ఆడపడుచును ఊరుకుంటాడా? ఏదో ఒకటి సహాయం చేస్తాడు కదా. ఏదో ఆమెకి పసుపు కుంకాల కింద ఏదో ఇచ్చాడు. అది అసలు రాఖీ పండగ. అది ఎప్పుడు? కార్తీక మాసంలో 2వ రోజు. భగిని హస్త భోజనం అంటారు. భగిని అంటే సహోదరి, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. భగిని హస్త భోజనం అంటాం. అవునా? ఆ రోజును వదిలేశారు. ఆ రోజు అన్నా చెల్లెళ్ళకి ప్రేమకి ఒక గుర్తింపు తగినటువంటి రోజు భగిని హస్త భోజనం రోజున. అదంతా తీసేసి రాఖీ పండక్కి రాఖీ కట్టాలి, బొట్టు పెట్టాలి, మంగళహారతులు ఇవ్వాలి, కడితేనే బాగుంటుంది, కట్టకపోతే బాగుండదు, ఎన్ని రాఖీలు కట్టుకుంటే వాడంత పెద్ద ఇది ఏంటి? ఇదంతా కాదా? అవునండి. మనది కానిది మనం నెత్తిని వేసుకొని తిరగడమే ఈ మనం చేస్తున్నటువంటి ఈ పనిలేని పనులు. ఓ మాట చెప్పాలంటే అసలు రాఖీ పండుగ మనకి ఎప్పుడు? భగిని హస్తభోజనం, కార్తీక శుద్ధ విధియ 2వ రోజు, కార్తీక మాసంలో 2వ రోజునే భగిని హస్తభోజనం అంటారు. ఆ రోజు చేసుకోవాలి. మరి ఇక్కడ రాఖీ కట్టేదే లేదన్నప్పుడు బొట్టు ఎట్లా పెడతారు? అవునండి. అవునా? అవునండి. మరి లేదుగా అక్కడ బొట్టు పెట్టడం అనేది లేదుగా అక్కడ. ఇప్పుడు తర్వాత ఇప్పుడు పెట్టడం వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల నుంచే చెప్తున్నా. మగవాళ్ళకి ఆడవాళ్ళు బొట్టు పెట్టడం ఇవన్నీ కూడా పూర్వకాలం ఒకప్పుడు లేవు. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సంప్రదాయాలు కొత్తగా. అంతేగాని అలా బొట్టు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఈ వేలుతో మనం బొట్టు పెట్టుకుంటాం, ఈ వేలుతో ఎదురు వాళ్ళకి ఎందుకు పెట్టాలి? అవునా? ఇది అభయానికి సంబంధించింది. అంటే ఎదురు వాళ్ళకి సపోర్ట్, ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఇప్పుడు అంటే ఏంటి? సపోర్ట్ చేసినట్టు, విజయం, ఓకే, విక్టరీ. అవునా అని చెప్తూ ఉంటాం. అరే నేను అనుకున్నా కానీ నువ్వు కానీ. అవునా? మరి ఇదేమిటి? దీంట్లో కూడాను చాలామంది లక్ష్మి అంటారు. లక్ష్మి కాదు, దీన్ని
వశీకరణం అంటారు. ఈ వేలులో ఉండేటువంటి లక్షణం ఏంటి? వశీకరణం. ఈ వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు మన యందు మంచి హృదయంతో మంచిగా ప్రవర్తనతో కలిగి ఉంటారు కాబట్టి ఈ వేలుతో పెట్టుకోమంట. అర్థమైందా? అర్థమైందండి. ఇప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అప్పుడు రింగు ఏ వేలుకి పెడతారు? ఉంగరం ఈ వేలుకే ఈ కదా. వేలుకే పెడతారు. మరి బంధం కదా ఇది. అవునండి. అవునా? ఈ వేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఎదురు వాళ్ళ పట్ల మనకి బంధం కలిగి ఉంటాం. ఎదురు వాళ్ళతో మంచిగా మనం ఉంటాం. మనతో ఉండేటువంటి వాళ్ళు, ఆ బొట్టును చూసినటువంటి వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారు. అందుకోసం అని చెప్పి లక్ష్మి కూడా కాదు, వశీకరణం అంటారు. మీరు తంత్రశాస్త్రానికి వెళ్తే ఈ వేలుతో ఉండేటువంటి రక్తంతో వశీకరణ చేసేటువంటి తంత్రాలు కూడా ఉన్నాయి. ఈ వేలులోంచి రక్తం తీసి ఆ రక్తంతో వశీకరణ చేసేటువంటి తంత్రాలు కూడా ఉన్నాయి. అందుకని దీన్ని కేవలం అనామికం అంటారు. దీన్ని అనామికం. ఓకే. ఈ అనామికా వేలు నుంచి వచ్చేటువంటి రక్తం వశీకరణ కలిగి ఉంటుంది. ఇప్పుడు బొట్టు పెట్టుకునేటప్పుడు బ్లడ్ ప్రెషర్ తగులుతుందా తగలదా మనకి? అవునండి. అందువల్ల ఎదురు వాళ్ళు మన పట్ల సహృదయంతో సద్భావనతో సగౌరవంగా ఉండడం కోసం చేసేటువంటి విధానమే ఈ వేలుతో బొట్టు పెట్టడం. మరి ఇది సపోర్ట్ కదా, ఉమ్. నేనున్నాను నీకు అని చెప్పడమే సపోర్ట్. అర్థమైందా? అర్థమైందండి. అందుకని ఈ వేళ్ళు వాడతారు. లక్ష్మీదేవి రావటం, లక్ష్మీదేవి పోవడం కాదు. అది